సంతోషాలతో ఆయురాలతో ఉండాలని మరి శేఖర్ యాదవ్ గారు అందరి కోసం చెప్పారు. సర్పంచులు మా సర్పంచ్ గ్రామ పెద్దలు ఎవరు ఏది అనే సంగతి అందరినీ చెప్పుకొని సన్మానించిన మన అన్న గౌరవాన్ని మన యాదవ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు సమాజం గ్రామ ప్రజల యొక్క గౌరవం మాకు ఎక్కడ నిజంగా మరి మా శేఖర్ యాదవ్ గారు మరి ఆశలు వచ్చిందంటే మరి జగదాంబిక అమ్మవారు జగత్తని జగన్మాత గొల్కొండ జగదాంబిక అమ్మవారి ఆయన చైర్మన్ చేయడం నిజంగా ఆయన ఒక జీవితంలో ఒక పెద్ద అదొక పరంగా ఆయన జీవితంలో ఒక పెద్ద లక్ష్యంగా అదొకటి నెరవేర్చుకున్న శుభ సందర్భం. ఎందుకంటే అక్కడ మతాలు కులాలు వర్గాలు వర్ణాలు అన్నీ కూడా మరి గొల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎన్నో ఆటంకాలు కల్పించిన మతాలని మరి శేఖరన్న గారు గొల్కొండ చైర్మన్గా ఉండి 1 రోజులు ఆషాఢ మాసంలో మరి మొట్టమొదటి బోనం గొల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించిన తర్వాత రాష్ట్రం నలుమూలలో కూడా గోల్కొండ బోనాల తర్వాతనే మరి ఆషాఢ మాసం గోల్కొండ బోనాల తర్వాతనే మరి ప్రతి ఊర్లో కూడా అమ్మవారి బోనం జరుపుకోవడం అనివార్యంగా వస్తుంది. మరి అలాంటి గోల్కొండ జగదాంబిక అమ్మవారు మరి రాజుల కాలం నుంచి కూడా ఆమె గతపైన కూర్చున్నారు. ఆ కూర్చున్న అమ్మవారికి మరి ముస్లింలు ఎంతో ఆటంకాలు కల్పించిన మరి గోల్కొండ కోటలో అమ్మవారి బోనాలు జరిపేయడం అది ఆషామాషి కాదు. మరి శేఖర్ యాదవ్ గారికి అదొక పెద్ద బాధ్యత వహించారు. మరి అలాంటి ఆషాఢ మాసంలో మరి అప్పుడు వేలాదిగా వచ్చే గోల్కొండ కోటకు 7 లక్షలాదిగా వస్తుంది. అంటే మరి శేఖరన్న గారు ఆయన ఆధ్వర్యంలో గోల్కొండలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు ఏదంటే అక్కడ నీళ్ళ సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ మరి అన్నీ మరి పోలీసు విధానం అన్నీ కూడా ఆడ మైత్రి సభ్యులతో అన్ని విధాలతో మాట్లాడి అన్ని మతాలని పరుస్తూ మరి గోల్కొండ బోనాల సమయంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శేఖరన్న యాదవ్ గారి చరిత్రలో నిలిచిపోయినటువంటి పనిచేశారు. వాళ్ళ అన్నపూర్ గ్రామంలో మరి అన్నన స్వామి గుడి కట్టడం కూడా అన్నకంతో వరంగా వచ్చింది. వంశస్థులకు వాళ్ళ మంచి వరంగా మల్లన్న స్వామి ఇచ్చారు కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఇంటి దూరంలో మరి మన అందరితో మంచిగా ఉండుకుంటూ మన ఇంటింటికి గడప గడపకు అన్న పేరు అందరినీ వినిపించి సన్మానం చేయడం ఇది మామూలు విషయం కాదు. శేఖర్ యాదవ్ గారు ఊరికి ఆయన ఒక మంచి పేరు తెచ్చింది కాబట్టి మా కాల్వ నియోజకవర్గంలో మరి శేఖర్ యాదవ్ ఉండడం మాకు ఎంతో గర్వంగా మేము భావిస్తున్నాం. అలాగే ఇక్కడ అత్తమైసమ్మ గుడికి అన్నది ఇదే ఊరైనా మా కాల్వ నియోజకవర్గం బాసిగా మా ఇక్కడ అందుబాటులో ఉంటాడు. అక్కడ కార్పొరేటర్గా చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ ఆషాఢ మాసంలో మొట్టమొదటి గవర్నమెంట్ గోల్కొండ కోటకు మరి అన్నగారు చైర్మన్గా 15 రోజులు పనిచేసింది కాబట్టి అప్పుడేదో పొద్దుకు వస్తుంటే మరి అన్నగారి భక్తి శ్రద్ధలతో అన్ని సౌకర్యాలు చేసుకున్నారు కాబట్టి ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి గోల్కొండ కోటకు వస్తారు. గోల్కొండ కోటకు మరి తెలంగాణ రాష్ట్రం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడానికి అన్న చేతుల మీదుగా ఆ జగదాంబిక అమ్మవారికి కూడా సమర్పించడం జరిగింది. అది అన్నగారు అదృష్టంగా భావిస్తూ మరి అనంతపురం గ్రామంలో పుట్టి పెరిగినందుకు అన్నగారు కూడా ఈ యొక్క అర్థంలో అందరం కూడా పనిచేయాల్సిందిగా పోతున్నాం. నేను కూడా శేఖరన్న సరిగా కూడా నేను కూడా బీజేపీ కుటుంబాలకు ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా ఉండి